నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ యుఏఈ ఉమ్మడి సైనిక విన్యాసం. డెజర్ట్ సైక్లోన్ 2తో దుమ్ము రేపిన త్రివిధ దళాలు. ప్రళయ్ మిసైల్ టెస్ట్ విజయవంతం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపకల్పన. మంచు కురిసిన వేళలో అదరహో అనిపిస్తున్న కాశ్మీర్ అందాలు. న్యూ ఇయర్ షాక్. మార్కెట్లో ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు. కిలో టమోటా 70. ఏపీలో కీలక నిర్ణయం. ఇకపై వార్డు సచివాలయం కాదు, స్వర్ణ వార్డు. రికార్డు సృష్టించిన శ్రీవారి లడ్డూ విక్రయాలు. 13,52,00,000 లడ్డూలు విక్రయించిన టీటీడీ. తిరుమల శ్రీవారి ఆలయం ముందు భక్తులు ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి ముందు భక్తులు గురువారం తెల్లవారుజామున 12 గంటలకి ఒకరికి ఒకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొని స్వీట్స్ పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. వేలాది మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొని నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. గోవింద గోవింద నామస్మరణతో తిరుమలగిరి మారుమ్రోగింది. వెంకటేశాయ. ఈ కొత్త సంవత్సరం ముక్కోటి ఏకాదశి రావడం చాలా పర్వదినం. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున జనవరి 1 రావడం కూడా ఇదివరకు వస్తాయి. కానీ ఈరోజు హిందూ ధర్మం ప్రకారంగా పాశ్చాత్య సంస్కృతి ఆచారాలను దృష్టిలో పెట్టుకుని మన దాని సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఈ రోడ్ల మీద తిరిగి మందు తాగి అలా చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్క నూతన సంవత్సరం, ఇది ఆంగ్లనామ సంవత్సరం అయినా సరే కొత్త క్యాలెండర్ మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కట్టుబడి ప్రతి ఒక్క పండుగను కూడా దేవుడి యొక్క సమక్షంలో చేసుకుంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. నేను న్యూ ఇయర్ ఇక్కడ జరుపుకోవడం అయితే ఫస్ట్ టైం. వెదర్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ క్రౌడ్ని చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఈ న్యూ ఇయర్ కూడా ఇలానే ఉత్సాహంగా ఉంటుందని. దర్శనం దొరకదో అని చెప్పి అనుకున్న సందర్భంలో తిరుమల తిరుపతి టీటీడీ వాళ్ళు కల్పించినటువంటి అవకాశంలో భాగంగా నేను మా కుటుంబ సభ్యులను లక్కీ టిప్ అప్లై చేయడం జరిగింది. అందులో భాగంగా జనవరి 1 నాడే నాకు అవకాశం కూడా రావడం జరిగింది. నిజంగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కొండపైన ఉన్న నిదర్శనము. నన్ను ఈరోజు లక్కీ టిప్ ద్వారా నా కుటుంబ సభ్యులకు నా జన్మదిన సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి టీటీడీ వారికి, ముఖ్యంగా ఆ ఏడుకొండల స్వామి వారికి పేరు పేరున ధన్యవాదాలు. గోవిందా. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, హీరో ప్రభాస్ అమ్మ శ్యామలాదేవి, తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ స్వామివారిని వేర్వేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల వారు మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సరం నాడు స్వామివారిని దర్శించుకోవటం చాలా అదృష్టమని వారు తెలియజేశారు. అలాగే స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని స్వామివారిని కోరడం జరిగిందని తెలిపారు. 2 రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని భగవంతుడిని కోరుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధిగా తెలంగాణ రైజింగ్ ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంతో పోటీ పడుతున్న స్థాయిలో ఎదుగుతూ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా, సంక్షేమ పరంగా, ఆర్థిక రాజకీయ పరంగా బాగా అభివృద్ధి చెందాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది. కృష్ణరాజు గారికి ఇష్టదైవం కులదైవం ఆ వెంకటేశ్వర స్వామి గారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళము. సో తర్వాత నేను ఇంకా రాలేదు, ఇప్పటి వరకు 7 years అయిపోయింది. ఒకసారి ఆయన ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడే వెళదాం అనుకున్నాను. ఆయన దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది. నాకు బట్టి గారి ఫ్యామిలీ, వారి అబ్బాయి, మా పాప ఫ్రెండ్స్, బాగా వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారు నిన్ను ఫోన్ చేసి మేము వెళ్తున్నాము మీరు రావాలి అని నందిని గారు చెప్తే నేను వెంటనే రావడం జరిగింది ఇక్కడికి. అదే దేవుడి యొక్క మహిమ.
ఆయన్ని కొలిస్తే ప్రతి ఒక్కరికి ఆయన దీవెనలు ఉంటాయి, ఆయన ఆశీస్సులు ఉంటాయి. అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తిరుమలలో ఈరోజు ఒక పండుగ వాతావరణంలో చైర్మన్ బిఆర్ నాయుడు గారి యొక్క నేతృత్వంలో మరియు మొత్తం 50 మంది టీటీడీ సిబ్బంది అంతా కూడా అద్భుతమైనటువంటి ఒక పూల అలంకరణ, రాత్రిపూట విద్యుత్ దీపాలతో అలంకరణ అద్భుతంగా చేసినారు. ఒక భక్తి భావన ప్రచురలేటువంటి ఒక రీతిలో అద్భుతంగా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు, వైకుంఠ ఏకాదశి దర్శనాలన్నీ కూడా అద్భుతంగా అరేంజ్ చేసినారు. అరేంజ్ చేసినందుకు వారికి కూడా టీటీడీ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన నివాసంలో కూటమి నేతలు, కార్యకర్తల నడుమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన నివాసంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వేడుకలలో కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి కార్యకర్తకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ 2026వ సంవత్సరం మొదలైంది. నూతన సంవత్సరం 2026 నూతన సంవత్సరం తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి కృపతో, ఆయుర ఆరోగ్యాలతో మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో తిరుపతి నగరం వాహనాలతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా అలిపిరి టోల్గేట్ నుంచి నగరంలోని గరుడ జంక్షన్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వేకువజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు సవాలుగా మారింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో యాత్రికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు ఇప్పటికే నిండిపోయాయి. దీని ప్రభావం నేరుగా తిరుపతి నగరంలోని రహదారులపై పడింది. లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు కేటాయించిన దర్శన సమయం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో టోకెన్లు ఉన్నవారు త్వరగా కొండపైకి చేరుకోవాలనే ఉద్దేశంతో రద్దీ మరింత పెరిగింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు అన్ని ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే జనవరి 1వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు టోకెన్లు లేని భక్తులను కూడా స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ 8 రోజుల పాటు సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ క్యూ లైన్లలో తగిన వసతులు కల్పించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అలిపిరి మార్గంలో అదనపు సిబ్బందిని మోహరించారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులు ఓపికతో సహకరించాలని, ట్రాఫిక్ ఇబ్బందులను గమనించి తమ ప్రయాణ సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. జనవరి 8 వరకు రద్దీ ఇలాగే కొనసాగే అవకాశమున్నందున భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. సెట్టిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులు పూర్తయ్యాయని, అర్హులైన వారికి లాటరీ విధానంలో ఈ నెల 15న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక చేయనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దివాకర్ రెడ్డి, ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య, తుడా అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో కలిసి సెట్టిపల్లి గ్రామ కమిటీలు, వ్యవసాయదారులు సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెట్టిపల్లి భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడంతో సెట్టిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులకు సర్వం సిద్ధం చేశామని, అర్హులైన అందరి వ్యవసాయదారులకు, ప్లాటుదారులకు 2 సెంట్లు తక్కువ లేకుండా ప్లాట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 15న లాటరీ పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై రిజిస్ట్రేషన్ ఫీజుల సమస్యకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి కూడా కేబినెట్లో చర్చించి పూర్తి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసే విధంగా అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు అందించే రిజిస్ట్రేషన్ పత్రాలు పక్కాగా హద్దులతో సహా ముద్రించి ఇచ్చే విధంగా
తుడా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ఒక రోజున పండుగ వాతావరణంలో పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయటం జరుగుతుందని తెలిపారు. మోడల్ టౌన్షిప్కు సంబంధించి తుడా ద్వారా 65 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. అందులో భాగంగా సెట్టిపల్లిలో ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన లేఅవుట్ నిర్మాణంతో పాటు వాణిజ్య భవనాలు, అంతర్గత రోడ్లు, డ్రైనేజ్, త్రాగునీరు, విద్యుత్ మరియు దేవాలయం, పార్కులు, శ్మశాన వాటిక వంటి సదుపాయాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ సమావేశంలో తిరుపతి రెవెన్యూ అధికారి రామ్మోహన్, తుడా చీఫ్ ప్లానింగ్ అధికారి దేవీకుమారి, తుడా భూసేకరణ అధికారి సుజన, తుడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి వాణిశ్రీ, సూర్యనారాయణమ్మ, వాసుదేవనాయుడు, ఎస్సీ కృష్ణారెడ్డి, తిరుపతి అర్బన్ తహసీల్దార్ సురేష్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, తుడా సర్వేయర్ దేవానంద్, గ్రామ సర్వేయర్లు, ఏఈసీఓఎం సంస్థ ప్రతినిధులు, డిటి రామచంద్ర, విఆర్ఓ ప్రసాద్, సర్వేయర్ రమేష్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. సామాన్యులకు కొత్త సంవత్సరం మొదట్లోనే కష్టకాలంగా మొదలైంది. నిత్యావసరాల ధరలు పెరుగుదల వారికి షాక్ ఇచ్చింది. కూరగాయలు అధికంగా పండే ఈ సీజన్లో 50 రూపాయల నుంచి 60 రూపాయలకు కిలో దొరికేవి. దిగుబడి తగ్గిపోవడంతో ప్రస్తుతం మార్కెట్లో ఏ కూరగాయలైనా కిలో 80 రూపాయలు పైబడి సెంచరీ ధర పలుకుతున్నాయి. ఆకుకూరలకు కూడా 60 రూపాయల నుంచి 80 రూపాయలు వెచ్చించాల్సి రావడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ఈ సీజన్లో అన్ని కూరల్లో వాడే టమోటా కిలో 20 రూపాయల నుంచి 30 రూపాయలు మించేది కాదు. బీర, బెండ, కాకర, చిక్కుడు కూరగాయలు అన్నీ ఇప్పుడు 80 రూపాయల నుంచి 100 రూపాయలకు పైగా అమ్ముడవుతున్నాయి. ఒక్కో సొరకాయ ధర 40 రూపాయలు, పచ్చిమిర్చి 100 రూపాయలకు కిలో అమ్ముతున్నారు. ఇక బెంగళూరులో నూతన సంవత్సరం రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యావసర కూరగాయలు, పండ్లు, గుడ్లు, యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా విదేశాల నుంచి పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పించే దిశగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందని రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. రేణిగుంట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథన్ ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి నూతన సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాదముని రెడ్డి, పట్టణ యువత అధ్యక్షులు కిరణ్, జ్యోతినగర్ యూనిట్ ఇన్ఛార్జ్ బాబు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని అందరూ చూస్తున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆదరించి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో ఉన్నతమైన పథకాలు, మంచి మంచి స్కీములు తీసుకొచ్చి ప్రజలకు అందిస్తారని మనసారా కోరుకుంటూ, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ఆ నారా చంద్రబాబు నాయుడు గారి మీద, మా ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మీద ఆ దేవదేవుల ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని, వాళ్ళ ఆరోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని, మా నియోజకవర్గం కావచ్చు, మా రేణిగుంట మండలం కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదే మరి ప్రజలందరూ కూడా చాలా ఆరోగ్యంగా సుఖసంతాలు ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడుకి ఒక విషయంలో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. రీసెంట్గా ఎవరికైతే పోలీస్ జాబ్ కానిస్టేబుల్కి వెళ్ళారో, సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళారో, వాళ్ళకి వితిన్ 10 minutesలో గ్యాప్లో మీటింగ్లోనే సార్ వాళ్ళ స్టేట్మెంట్ని ఇంక్రీజ్ చేశారు. దీనికోసం సార్కి ఈ రోజున నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా ఫ్యూచర్లో మనకి రేణిగుంట సరౌండింగ్స్లో ఇంకా ఎన్నో కంపెనీస్ వస్తాయి. ఆ కంపెనీస్ వల్ల ఎంతోమంది అమ్మాయిలు వాళ్ళ భవిష్యత్తు కోసం కష్టపడి సంపాదించుకోగలరు, వాళ్ళు ధైర్యంగా వెళ్ళి పనులు చేసుకోగలరు. కూటమి ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క ఇంటికి అన్ని రకాల సదుపాయాలు చేకూరుతాయని తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు, స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాపూరి ప్రసాద్. తిరుపతి టెంపుల్ సిటీని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని, అందుకు అనుగుణంగా 13వ డివిజన్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బట్టలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాపూరి ప్రసాద్ మాట్లాడుతూ నగర పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులు చేసే కృషి ఎవరూ మరువలేమని, వారు చేస్తున్న సేవలు అమూల్యమైనవని తెలిపారు.
శానిటరీ వర్కర్స్ను గౌరవించుకోవటం అందరి బాధ్యతని అన్నారు. మేము ఈరోజు మా 13వ డివిజన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని నూతన వస్త్రాలు ఇచ్చి వాళ్ళని గౌరవించుకోవడం జరిగింది. వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని, వారు ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా తిరుపతి నగర ప్రజలకు, ముఖ్యంగా 13వ డివిజన్ ప్రజలకు నూతన సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 13వ డివిజన్ ప్రజలకు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, సుఖ సంతోషాలను ఆ దేవదేవుడు కలుగజేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గిరిజన భవన్ చైర్మన్ వెంకటరమణ నాయక్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా గిరిజ భవన్ చైర్మన్ వెంకటరమణ నాయక్ జన్మదినోత్సవాన్ని దామినేడు ఇందిరమ్మ కాలనీలోని ఆయన అభిమానులు భారీ కేక్ కట్ చేసి పేద ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం జీటీపీఎల్ సిటీ కేబుల్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ మరింత అభివృద్ధి చెందటానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అంతకుముందు వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ నియోజక ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న, ప్రజల పక్షాన నిలిచిన జీటీపీఎల్ సిటీ కేబుల్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో శివనాయక్, హరిబాబు నాయక్, నాగరాజు నాయక్, విజయలక్ష్మి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నానిన్న గారికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు మా ఇంద్రమ్మ కాలనీలో నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఎడ్యుకేషన్ పరంగా బాగా ఎదగాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్క మహిళలకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నియోజకవర్గం ఎమ్మెల్యే గారి నాణ్యన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్నో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. వారి పట్ల కూడా అన్నగారికి, నాణ్యన్న గారికి, మా మహిళలందరి తరఫున అన్నకి విశ్వదాశయం ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండి ఆయన అనేక అభివృద్ధి పట్లలో మా దామినేడుని కూడా ఒక దృష్టిని తీసుకునేసి పెద్ద ఎత్తున ఇంకా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనేసి వారికి అభినందనలు తెలుపుతున్నాం. ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని జిల్లాలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రతి ఏడాది జనవరి 1 సందర్భంగా ప్రజలు సంవత్సర కాలం సర్వశుభాలు కలగాలని భగవంతుని దర్శనం చేసుకొని తమ సంకల్పం చెప్పుకొని పునీతులవుతుంటారు. అదేవిధంగా 2026 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు హిందూ దేవాలయాలు, చర్చిలు, మసీదులకు భక్తులు తరలి వెళ్లారు. ఇందులో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయాల్లో ఉదయం నుండి భక్తులు క్యూలైన్లలో వెళ్లి స్వామివార్లను దర్శించుకొని వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు అవసరమైన క్యూలైన్లు, వసతి, త్రాగునీరు, తీర్థప్రసాదాలు సౌకర్యాలను ఏర్పాటు చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈవో పెంచెల కిషోర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉదయం వీఐపీలకు క్యూలైన్ల ద్వారా దర్శన భాగ్యం కల్పించారు. సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తులకు ఆర్టీసీ సంస్థ అవసరమైనన్ని బస్సులు తిరుపతి, కాణిపాకం, చిత్తూరు, కాణిపాకం వరకు బస్సు సేవలు అందించారు. అలాగే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలోని పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మరి ఈ కార్యక్రమం జరిపినటువంటి ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, బోర్డు మెంబర్లకి, ఈవో గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ 3 రోజులు కూడా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలోనూ చాలా చక్కనైన భోజనం విసుక్కోకుండా అక్కడ సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేస్తూ వాళ్ళందరికీ కూడా సక్రమంగా వచ్చిన వాళ్ళందరూ కూర్చోండి, మీకేం కావాలి, ఏం వడ్డించాలని కూడా అడిగి మరీ వడ్డించి వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకున్న ఈ వంట
కక్షాల్లో ఉన్న సిబ్బంది అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రభుత్వం మున్సిపాలిటీలు, పట్టణాలు మరియు నగరాల్లోని వార్డు సచివాలయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని వార్డు సచివాలయం అని కాకుండా స్వర్ణ వార్డుగా పిలవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వార్డు సచివాలయాల పేరును స్వర్ణ వార్డులుగా మార్చే ప్రతిపాదనకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ మార్పు ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పేరు మార్పుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా అధికారికంగా గెజిట్ను కూడా విడుదల చేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఈ తాజా మార్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లోని సచివాలయ బోర్డులు, అధికారిక రికార్డుల్లో ఇకపై స్వర్ణ వార్డు అనే పేరు అమల్లోకి రానుంది. పాలనలో సంస్కరణలు తీసుకువస్తూ ప్రజలకు చేరువయ్యే క్రమంలో ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది. సచివాలయాల పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. స్వర్ణ పేరుకు తగ్గట్టుగా కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ సేవల విస్తరణ మరియు సిబ్బంది పనితీరులో వృత్తిపరమైన మార్పులను ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం లేదా ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి గౌరవప్రదమైన వాతావరణంలో సేవలు అందేలా చర్యలు చేపట్టనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, అధికారిక లెటర్ హెడ్లు, ముద్రలను తక్షణమే ఈ కొత్త పేర్లను అనుగుణంగా మార్చాలని సంబంధిత మున్సిపల్ మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించింది. తిరుమల తిరుపతి దేవస్థానాలు విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 సంవత్సరంలో మొత్తం 13,52,00,000 లడ్డూలు విక్రయించి సరికొత్త మైలురాయిని అందుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని పవిత్రంగా భావిస్తుంటారు. తిరుమల వెళ్లేవారు వారితో పాటు బంధువులు, స్నేహితులకు కూడా లడ్డూలను తీసుకెళ్తారు. అయితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయించింది టీటీడీ. తిరుమలలో ఈ ఏడాది శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు చరిత్రలో నిలిచిపోయే రికార్డును సృష్టించాయి. తిరుమల తిరుపతి దేవస్థానాలు విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 సంవత్సరంలో మొత్తం 13,52,00,000 లడ్డూలు విక్రయించి సరికొత్త మైలురాయిని అందుకుంది. గత ఏడాది ఇదే విక్రయాలు 12,15,00,000 మాత్రమే ఉండగా ఈసారి ఏకంగా 1,37,00,000 లడ్డూల విక్రయాలు అదనంగా నమోదయ్యాయి. ఇది శ్రీవారి పట్ల భక్తుల్లో పెరుగుతున్న విశ్వాసం, ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుదల, ప్రసాదానికి ఉన్న డిమాండ్ను స్పష్టంగా తెలియజేస్తోంది. కాగా ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తుండగా ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలు, పర్వదినాలు, సెలవు రోజుల్లో ప్రసాద విక్రయాలు భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 28, 2025న ఒకే రోజు అత్యధికంగా 5,12,000 లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ వెల్లడించింది. ఇది ఇప్పటి వరకు నమోదైన అత్యధిక సింగిల్ డే లడ్డు విక్రయాలుగా నిలిచింది. టీటీడీ లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచి, పవిత్రతపై భక్తులకు ఉన్న అపార విశ్వాసమే ఈ రికార్డు స్థాయి విక్రయాలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాన్ని అందించేందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రోజుకు సగటున 3.5 లక్షల నుండి 4 లక్షల వరకు లడ్డూలు తయారు చేసే సామర్థ్యం ఉండగా పర్వదినాల్లో ఈ సంఖ్యను మరింత పెంచి భక్తుల అవసరాలను తీర్చారు. మరోవైపు లడ్డూ ప్రసాద విక్రయాలు పెరగడం ద్వారా దేవస్థానానికి ఆర్థికంగా కూడా మంచి ఆదాయం సమకూరినట్టు సమాచారం. అయితే ఇది కేవలం ఆర్థిక లాభం కంటే భక్తి, విశ్వాసం, సాంప్రదాయం, సనాతన సంస్కృతి పట్ల ప్రజల్లో ఉన్న గౌరవానికి ప్రతీకగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూ కౌంటర్ల నిర్వహణ, పంపిణీ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని టీటీడీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్త ఏడాదిలో ప్రసాద ఉత్పత్తి, పంపిణీల్లో మరిన్ని ఆధునిక సంస్కరణలు తీసుకువచ్చి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని అధికారులు తెలిపారు. అయితే గతంలో శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం కలకలం సృష్టించగా ఆ తర్వాత టీటీడీ చేపట్టిన పటిష్ట చర్యలు కూడా లడ్డు విక్రయాలు పెరగటానికి దోహదం చేశాయని కూడా చెబుతున్నారు. నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం యథావిధిగా నిత్య కైంకర్యాలను ముగించిన అనంతరం అమ్మవారిని పూసలతో విశేషంగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు.
నూతన సంవత్సరంలో మొదటి రోజు విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని తల్లి కృపా కటాక్షాలు తమపై ఉండాలని వేడుకున్నారు. ఈరోజు నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి అమ్మవారికి విశేషంగా అలంకారాన్ని చేసి భక్తులందరికీ తెలుసుకున్నాము. అదేవిధంగా ప్రసాదాలు భక్తులు ప్రసాదాన్ని అందజేసినారు. దాని అమ్మవారికి నివేద్యం పెట్టి భక్తులు అందరూ వినియోగం చేస్తున్నాము. ఈరోజు తద్యాన్నం, పులిహోర మరియు సుగీలు అన్నీ అమ్మవారికి నివేద్యం పెట్టి భక్తులందరికీ దాన్ని పంచుతున్నాము. భక్తులందరికీ నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నూతన సంవత్సర వేడుకలు నగరంలో ఆకతాయిలు, వెక్కిలి చేష్టలు, అసాంఘిక అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తిరుపతి జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తూ పలు ప్రాంతాలలో పర్యటించి నగరవాసులకు పలు సూచనలు ఇస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా సంతోషంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. తిరుపతి జిల్లా అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరింత ఇవ్వాలని స్వామిని ప్రార్థిస్తున్నా. జనవరి 1 సందర్భంగా మరియు వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా ప్రజలందరికీ ఒకే విన్నపం, అందరూ కూడా సహకరించాలి. ఇంతకు ముందే చెప్పినట్లుగా జనవరి 1 సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు, లేదా సంతోషంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో మంచి సమయం కేటాయించుకొని గడపవచ్చు. కానీ రోడ్డు మీద ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడం, లేదా డీజేలు పెట్టి ఇతరులని ఇబ్బంది కల్పించడం, అశ్లీల నృత్యాలు చేయడం, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చేస్తే వాటిపై చట్ట ప్రకారం కఠిన చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పాం. అదేవిధంగా ఈరోజు ఒకవైపు వైకుంఠ ఏకాదశి ఉన్నా కానీ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ మరియు వెహికల్ చెకింగ్స్ని చేస్తూ ప్రజల కోసం, ప్రజలందరూ ఒక ఆర్గనైజ్డ్గా సురక్షితంగా ఉండాలని ఒక ముఖ్య ధ్యేయంగా, మీ భద్రతే మా ప్రధాన ధ్యేయంగా చేస్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా ఒక అవగాహన కలిగించాలని కోరుకుంటున్నాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,37,500 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,420 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,35,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 240 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ యుఏఈ ఉమ్మడి సైనిక విన్యాసం. డెజర్ట్ సైక్లోన్ 2తో దుమ్ము రేపిన త్రివిధ దళాలు. ప్రళయ్ మిసైల్ టెస్ట్ విజయవంతం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపకల్పన. మంచు కురిసిన వేళలో అదరహో అనిపిస్తున్న కాశ్మీర్ అందాలు. న్యూ ఇయర్ షాక్. మార్కెట్లో ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు. కిలో టమోటా 70. ఏపీలో కీలక నిర్ణయం. ఇకపై వార్డు సచివాలయం కాదు, స్వర్ణ వార్డు. రికార్డు సృష్టించిన శ్రీవారి లడ్డూ విక్రయాలు. 13,52,00,000 లడ్డూలు విక్రయించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.